69 ఉద్యమంలో కూడా ఆయన చాలా యువకుడిగా చాలా ఆవేశపరంగా పాల్గొన్నాడు. అందుకే నేను అదే పాటలో ఆయన గురించి రాస్తూ, రక్తసిక్త చరిత్రలు అదో అగ్నికీలా 69 వేళ ఎగిసెను జనజ్వాల, కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు. కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు. ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు. బుద్ధుడు అనేది అంటే ఒక గొప్ప తాత్విక ఇది చెప్పినవాడు బుద్ధుడు కొంచెం అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ ఒక తపస్సులో మునిగిపోయాడు ఆయన. ఆ తపస్సును నిరంతరం చేశాడు ఆయన.